దేవునికి తెలుసు మనం డిఫరెంట్ అని, దేవునికి తెలుసు మనం విభిన్నమైన వారమని దేవునికి తెలుసు, మనలో హెచ్చుతగులు ఉన్నాయని దేవునికి తెలుసు. కానీ మనకే తెలియటము లేదు. అది విషయం. భిన్నత్వమును మనము అర్థము చేసుకోవడంలో రివర్స్ అయిపోతుంది పరిస్థితి. దేవుని యందు పిల్లరా, చాలామంది నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం చేసే ప్రార్థన ఏంటంటే, నేను ఒఫిరయ్య గారిలాగా అయిపోవాలి, నేను పౌలులాగా అయిపోవాలి, నేను యోహానులాగా అయిపోవాలి, లేదంటే నేను వేరే వేరే భక్తుల్లాగా అయిపోవాలని ప్రార్థన చేస్తారు. నిజానికి ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత పెట్టిన మొట్టమొదటి పని ఏంటి తెలుసు? దేవుడు ఆదాముకి ఇచ్చిన మొట్టమొదటి పని ఏంటి? పేర్లు పెట్టే పని ఇచ్చాడు. అవునా కదా? పేర్లు పెట్టే పని ఎందుకు ఇచ్చాడు అంటే, ప్రతిదానికి ఒక పేరు ఉండాలి, ప్రతిదానికి ఒక గుర్తింపు ఉండాలి అని అర్థం. అవునా కదా? ప్రతిదానికి ఒక గుర్తింపు ఉండాలని దేవుడు కోరుకున్నాడు కనుక ఆదాముకు ఆ పని ఇచ్చాడు. అలాగునే దేవుడు నన్ను పిలుచుకునేటప్పుడు, నిన్ను పిలుచుకునేటప్పుడు నీకు కూడా ఒక పేరుందని దేవునికి తెలుసు. హల్లెలూయా. దేవుడికి ఇంకొక పౌలు కావాలనుకుంటే నువ్వు అవసరం లేదు. దేవుడికి ఇంకొక ఒఫిరయ్య గారు కావాలనుకుంటే కూడా నువ్వు అవసరం లేదు. దేవుడికి ఒక భక్తుడు ఒకసారే కావాలి. దేవుడికి ప్రతి ఒక్కరూ ఒకసారే కావాలి. కనుకనే అనేకముగా మనల్ని పిలిచాడు. అందరూ దేవుడికి కావాలి. దేవుడు నిన్ను విభిన్నంగానే ఉంచాలనుకున్నాడు. అందుకే నీకు భిన్నమైన పేరు పెట్టాడు. నీకంటూ ఒక పేరు ఎందుకు ఇచ్చాడంటే, నిన్ను అలాగే దేవుడు చూడాలనుకుంటున్నాడు కనుక. నేను చూసేటప్పుడు దేవుడు నీ పేరు ప్రకారమే చూస్తాడు. నువ్వే నీ పేరు తీసేసి ఇంకొకరి పేరుతో నిన్ను చూడాలనుకుంటావు. అంటే నీ భిన్నత్వాన్ని నీవే అప్రిషియేట్ చేయటం లేదు, నీవే గుర్తించటం లేదు. దేవుడు నిన్ను ప్రత్యేకమైన వాళ్ళగా పిలుచుకున్నాడు. హల్లెలూయా. అందుకే మోషేని పిలుచుకున్నాడు, యెహోషువను కూడా పిలుచుకున్నాడు. అలాగనే పౌలుని పిలుచుకున్నాడు, దావీదుని పిలుచుకున్నాడు. అలాగే ఒఫిరయ్య గారిని పిలుచుకున్నాడు, భక్త సింగారాయని పిలుచుకున్నాడు. అలాగే ప్రతి భక్తుణ్ణి ప్రత్యేకంగానే పిలుచుకున్నాడు, ప్రత్యేకంగానే మలుచుకున్నాడు. ఇప్పుడు నీ వంతు నా వంతు కూడా అంతే. హల్లెలూయా. దేవుడికి నీవు ప్రత్యేకముగానే కావాలి, వ్యక్తిగతముగానే కావాలి. యు ఆర్ యూనిక్. నీవు వ్యక్తీకరించబడినటువంటి, ప్రత్యేకించబడినటువంటి ఒక ఇండివిజువల్గా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నీకంటూ ఒక పని ఉందని గుర్తుపెట్టుకో. అలాగే నీకంటూ కూడా కొంత పరిమితి ఉందని గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడనేది ఎంత వాస్తవమో, నాకు కొంతనే పరిమితి ఉన్నదన్న కూడా అంతే వాస్తవం. ఈ ప్రసంగాన్ని నేను నా పరిమితి ప్రకారము, నాకున్న సామర్థ్యము ప్రకారము చెప్తానని చెప్పాను మీకు మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు. ఎందుకంటే నా పరిమితి నాకుంది, నా సామర్థ్యానికి ఒక పరిమితి ఉంది. ఇదే అంశాన్ని ఒఫిరయ్య గారు చెప్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉండొచ్చు, కానీ నాకు ఆ సామర్థ్యం ఉండకపోవచ్చు. కానీ దేవుడు నన్ను ఈ సామర్థ్యము, ఈ పని కొరకే ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నీకంటూ ఒక వ్యక్తిగతమైన పిలుపు ఉంది, నీకంటూ ఒక వ్యక్తిగతమైన దేవుడి యొక్క సామర్థ్యం ఇచ్చి వాడుకునేటువంటి కృప ఉంది. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చేసే ఇంకొక పొరపాటు ఏంటంటే, మహిమ ప్రపంచం చదివి, ఇక్కడ ఎవరు చదవలేదని అనుకోవటం లేదు, అందరూ కూడా చదివారని అనుకుంటున్నాను. చదివి అందరూ కూడా బ్రహ్మ పదవికి వెళ్ళిపోవాలని కోరుకుంటారు. అవునా కదా? అందరూ బ్రహ్మ పదవిలో కూర్చొని అదృశ్యమైపోతే రేపు కనబడే సంఘం ఏదండి? అందరూ కూడా బ్రహ్మ పదవి అయిపోవాలనుకుంటారు, లేదా అత్యంత కీలకమైనటువంటి పునరుత్పత్తి వ్యవస్థలో ఉండాలనుకుంటారు. కొత్త వాళ్ళని క్రియేట్ చేస్తూనే ఉండాలనుకుంటారు. దేవుని యందు ప్రియులారా, మీరు ఎక్కడ ఉండాలో అని మీరు అనుకుని ప్రయత్నం చేస్తారో మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. ఎందుకంటే దేవుడు ఏమనుకున్నాడో మీకు నాకు తెలియదు కనుక. దేవుడు శరీరములో నువ్వు ఉండాలనుకున్నాడు అంతే. ఎక్కడ ఉండాలనుకున్నాడు అన్నది మాత్రము నీవేమనుకుంటున్నావన్న దాని మీద కాదు, నీవు ఎవరితో పోల్చుకుంటున్నావన్న దాని మీద కాదు. అసలైనటువంటి అమరికకు అసలైన కారణమే నేను ఇప్పుడు మీ ముందు ఉంచబోయే సబ్జెక్ట్. కనుక ప్రియులారా,
మనము ఏమవ్వబోతున్నాము, మనం ఎలాగూ మార్చబడబోతున్నాము అనేది మనము ఎవరితో పోల్చుకుంటున్నామన్న దాని మీద ఆధారపడి ఉండదు. మనం ఎలా ఉండాలని కోరుకొని ప్రార్థించి ఉపవాసం ఉంటున్నామన్న దాని మీద ఆధారపడి ఉండదు. అది నీ అమరికను అర్థము చేసుకునే దాని మీదనే ఆధారపడి ఉంటుంది.